తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, దయగలిగిన జీవాధిపతి, సర్వకృపా నిజ మా తండ్రి, మహిమా స్వరూపి, ఆత్మీయ దేవుడా, ఈ యొక్క మంచితనము వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. అనుదినం మా మీద మీరు చూపుతున్న నూతనమైనటువంటి ఎడతగని మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ దినం మరొకసారి రాత్రి మీ కుమారుని యేసు వారి నామంలో నూతన పునరుద్ధాన పరిశుద్ధమైన దినంలో ప్రవేశపెట్టారు. పాసం చదివి ఇచ్చినటువంటి దారి ఈ సన్నిధిని ఇక్కడ ఉంచినందుకు స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకెందరైతే నీ ఏర్పాట్లు చిత్తం ఉద్దేశం ఉన్నారు, పరలోకపు తండ్రి, మీరు ఆకర్షించి నీ సన్నిధికి నడిపించిన పాటల ద్వారా మీరు స్తుతిస్తూ కృతజ్ఞతలు నిలుస్తున్నాం. నీ శిలువ సాట్లు మరుగు చేయండి, నీ ఆత్మ చేత నింపి ఆత్మ చెప్పుచున్న మాట దర్శించి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పిలచుచుండే నూతన జీవము నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలచుచుండే దుర్గుముక్తి ప్రభు చెంతనే రండి వచనమా రండి రండి జనమా సర్వజనమా నూతన జీవము నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలచుచుండే దుర్గుముక్తి ప్రభు చెంతనే. శరణం పల్లవి కాలవచనం. పగటిలో మేఘముగా రాత్రిలో అగ్ని సుఖశాంతివి ధన్య 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 ప్రభువు తానే రక్షణ మనకు సగే ధన్య 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 ప్రభు కానికి తెచ్చితివి పరిశుద్ధతో చేర్చితివి కానానులోనికి తెచ్చితివి పరిశుద్ధుల
కాచితివి ప్రణుతించెదాను నిన్ను ప్రణుతించెదాను నిన్ను ప్రభువా సాగిలపడి పూజింతున్నంబవచితివి రాత్రింబవళ్ళు కాచితివి పగటిలో మేఘా స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా పగటిలో మేఘా స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా కుడుగాను రక్షకుడగనుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి సుఖ శాంతితో గాచితివి కదా. కానీ బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చనిపోకుండా దేవుడు రాజ్యంలో ప్రవేశించాడు, చావుని జయించాడు. ఏం జయించాడంట? చావుని జయించాడు, మరణాన్ని జయించాడు. ఎవరంటే రాత్రి మనం అతని గురించి ధ్యానం చేసుకున్నాం. నువ్వు వెనక్కి కూర్చోకో. ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 18వ వచనం. 162 బ్రతికి ఎరేదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకు నువ్వు కనిన తర్వాత ఎరేదు 800 బ్రతికి కుమార్తెలను కనెను. ఇప్పుడు హానోకును కనెను. చూడండి, హానోకును కనిన తర్వాత ఏం జరిగిందంటే, తన తండ్రి కొన్ని 800 ఏండ్లు బ్రతికి తర్వాత ఏమైనాడంట? చనిపోయినాడు. తండ్రి చనిపోయినాడు, కానీ కుమారుడి యొక్క జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ఉందంటే, తండ్రి చనిపోయినాడు. ఎవరు చనిపోయారంట? తండ్రి చనిపోయాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే, గుర్తుంచుకోండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. భూమి మీద ప్రపంచంలో ఏ మత అతను ఎరేదు అనేటువంటి వ్యక్తి కుమారుడు ఒక ఇక్కడ. ఆయన పేరు ఏంటంటే చూడండి, 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు ఎన్ని సంవత్సరాలంట? 365. హానోకు కొడుకును కన్న తర్వాత, ఒక కొడుకును కన్నడంటే ఆయన యవన కాలంలో ఉన్నట్టే అర్థం. ఒక కొడుకు అంటే యవన కాలంలో ఉన్నట్టే. ఎన్నేంట్లంట? హానోకు 5 ఏండ్లు బ్రతికి మెతూషెలను. ఆ కాలంలో 1000 సంవత్సరాలు అంటే ముసలోడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అంటే వాడిని ముసలోడు అంటారు. ఈ కాలంలో 100 సంవత్సరాలు ముసలోడు. ఎందుకంటే 1000 సంవత్సరాలు బ్రతకవలసిన మనిషి ఒకేసారి
6వ అధ్యాయం 3వ వచనం. నా ఆత్మ నరులతో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రుల శరీరానుసారులైన. భూలోకంలో మనిషి దేవుడు చేసినప్పుడు 1000 సంవత్సరం అసలు దేవుడు తలంపిందంటే మనిషికి మరణం లేకుండా సృష్టించింది. మనిషికి మనిషి తను చేసిన తప్పును బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు మనిషిని ఎట్లా తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథము సామెతల గ్రంథం పక్కన ఉండింది. ప్రసంగి గ్రంథం పేజీ నంబరు 560, పేజీ నంబరు 560, 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, మనిషికి మరణమే లేదు. ఆ విధంగా దేవుడు సృష్టించి యథార్థవంతులుగా పుట్టించండు. అయితే ఈ వచనం చదివితే 6వ అధ్యాయం 3వ వచనం మనకు అర్థమైంది. చదవండి. కానీ వారు వివిధమైన తంత్రం కల్పించుకొని దేవుడు పుట్టించిండు. యవన కాలంలోకి వచ్చేసరికి మనం ఏం కల్పించుకుంటామంట? వివిధ తంత్రాలు, శరీరానుసారమైనటువంటి జీవితం. దేవుడు మనల్ని పుట్టించడం యథార్థవంతులుగా పుట్టించిండు. మనం వివిధ తంత్రాలను కల్పించుకొని శరీరానుసారం అయ్యి మన ఆయుష్ను మనం ఏం చేసుకుంటున్నాం అంటే, ఇప్పుడు చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు ఆగునాయను. ఎన్ని సంవత్సరాలుగా పడిపోయిందంట? చూడండి, బైబిల్ గ్రంథంలో సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరంటే చూడండి 26వ వచనం. మెతుషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎన్ని సంవత్సరాల? 960 సంవత్సరాలు. 969 అంటే దాదాపు 970 సంవత్సరాలు బ్రతికిందంట మనిషి. ఎన్ని సంవత్సరాలు? 970 సంవత్సరాలు మనిషి బ్రతికితే, మనిషి మరి 180 సంవత్సరాలకి ఎందుకు వచ్చింది అంటే, మనిషి వివిధ తంత్రములు కల్పించుకున్నాడు, శరీరాన్ని అనుసరించి నడుచుకుంటా ఉన్నాడు. తర్వాత పాపం ఎక్కువైందంట. 120 సంవత్సరాల నుంచి మనిషి దినదినము ఏమి ఎక్కువ చేస్తుండో? పాపం ఎక్కువ చేస్తాడు. పాపం ఎక్కువ చేసే కొంది ఏం జరిగింది తెలుసా? చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు. మన ఆయుష్ కాలం ఏందంట? 70. దేవుడు సృష్టించిన మనిషి ఎన్ని సంవత్సరాలు బతికిండు? 960. ఒక సంవత్సరం దాకా 70 సంవత్సరాలు మనిషి బతికిండు. అయితే ఆ కాలంలో మనుషులు పాపాన్ని ప్రేమించి పాపానుసారమైన జీవితం, శరీరానుసారమైన జీవితం జీవించడం ద్వారా ఒకేసారి 969 సంవత్సరాలు బ్రతికిన మనిషి 120 సంవత్సరాలకు పడిపోయిందంట వాడు ఆయుష్. అక్కడ నుంచి మోషే కాలం వచ్చేసరికి 70-80 సంవత్సరాలకి పడిపోయింది ఆయుష్.
ఎన్ని సంవత్సరాలకి? 70కి, తర్వాత 80 లేదా 90. తర్వాత ఇక పాపం ఎక్కువయ్యే కొంది ఇక ఎక్కడికి పోయిందంటే రండి యోబు గ్రంథం. యోబు గ్రంథము 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలమ పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. 969 సంవత్సరాల ఆయుష్, 70 లేకపోతే 80 సంవత్సరాల ఆయుష్. తర్వాత నరుల ఆయుష్ కాలం ఎక్కడికి వచ్చింది? నెలల్లోనికి వచ్చింది. కారణం మానవుడు పాపం చేస్తాడు. చిన్నపిల్లలు పాపం చేయరు. ఇక ఎవరు చేసేది? మనమే. ఎవరు? యవనస్తులే పాపం చేసే. ఆయుష్ నీ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో. నీ ఆయుష్ నీ చేతిలోనే ఉంది. తర్వాత ఇంకెక్కడికి పడిపోయిందో చూడండి, రండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నంబర్ 212. 4వ అధ్యాయం పేజీ నంబర్ 212, 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో, ఇది జాగ్రత్తగా ఆలకించండి. రేపేమి సంభవించునో ఆ యవనస్తుడా గుర్తుంచుకో. రేపు మనది కాదు. నిన్నటి వారం మనం అని గ్రంథకర్త చెబుతాడు. యెషయా గ్రంథం ఎప్పటి వారం అంట? నిన్నటి వారం. ఈ రోజు బ్రతికును అంటే దేవుని మహాకృప, కనికరము, దయ, వాత్సల్యత, ప్రేమ మనపై ఆయన ఎడతగని నూతన వాత్సల్యత చూపిస్తాడు. రేపేమి తెలియదు. గుర్తుంచుకోండి, ఈ విషయం గుర్తుంచుకోండి. అరే రేపు చేద్దాంలేరా పని అంటే రేపు ఉంటావో పోతావో తెలియదు. నువ్వై నేనైనా దేవుడు చెబుతుండే ఈ మాట. ఏం కాదు చెప్పేది. ఎవరు చెబుతా ఉన్నారు? రేపు ఏందంట? నీ జీవం. జీవం అంటే లోపల ఉండిద్ది. నీ జీవము ఏ పాటిది? సేపు కనబడి అంతలోకి మాయమైపోవు. ఇప్పుడు ఏడకు పోయి ఎక్కడ వరకు పడిపోయిందంట మన ఆయుష్? ఆవిరి. అన్నం ఎవరన్నా ఉండారు మీలో? మొద్దితే ఏమైంది? ఎంతసేపు కనపడిద్ది? కనపడి వెళ్ళిపోద్ది. మనం కూడా మన జీవితాలు ఎప్పుడు ఎట్లా ముగిస్తే అంతే. ఈ సంగతి హానోకు గ్రహించింది. మనం గ్రహించాలి. అందరు చనిపోతా ఉన్నారే, అందరికి మరణం ఉంది. మరణాన్ని జయించాలా? 969 సంవత్సరాల వయసు ఎక్కడ? 120 సంవత్సరాల వయసు ఎక్కడ? 80 సంవత్సరాల వయసు ఎక్కడ? నెలల్లో ఉన్న వయసు ఎక్కడ? ఏంటిదంట? కొంతసేపు కనపడి అంతలోకి మాయమయ్యే ఆవిరి. నువ్వు అనుకుంటున్నావు నేను వచ్చే సంవత్సరం బ్రతుకుతా అంటే కరోనా ఈ సంవత్సరం వచ్చింది తెలుసా? మనకి ఈ సంవత్సరం కరోనా వచ్చింది. వచ్చే సంవత్సరం ఏమొచ్చిందో నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియదు. తెలుసుకో ఇప్పుడే. సిద్ధపడు. ప్రభువా, ప్రతి మనిషికి మరణం ఉందంట. మరణం తప్పించుకున్నట్టు ఎవడం వల్ల కాదు. నువ్వు అనుకోవచ్చు నువ్వు అన్ని నువ్వు చేసే పాప పనులన్నీ నువ్వు తప్పించుకోలే జ్ఞానం నీకుంది, కానీ మరణాన్ని తప్పించుకోలేవు. ఏం తప్పించుకోలేవు? మరణాన్ని. కానీ తప్పించుకోవడానికి కూడా మార్గం ఉంది. యేసయ్య చెబుతాడు. ఇప్పుడు మనం ఏం చూసాం? మన ఆయుష్ ఎట్లాంటిది అని చూసాం. మన ఆయుష్ ఎట్లాంటిది అని చూసాం. కాబట్టి చూడండి,
ఇప్పుడు దీన్ని ఏం చేసినంట హానోకు జయించి ఏం జయించినాడు మరణాన్ని జయించినాడు. ఇప్పుడు మన ఆయుష్ కాలం ఏందో మనం చూసుకున్నాగా, మన ఆయుష్ కాలం ఎంతసేపు అంట ఆవిరి. మన ఆయుష్ కాలం ఎంత ఆవిరి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు పడిపోయింది. నాకెళ్ళి చూడండి, దిక్కులు చూసారు ఫ్యాట్లు మారుతారు. ఎన్ని సంవత్సరాలు 669 120 తర్వాత ఏంటంట 80 తర్వాత నెలలు తర్వాత ఆవిరి. ఇది మనం గ్రహించాలి. రేపేం జరిగిద్దో మనకు తెలియదు. కానీ హానోక్ ఏం చేసింది తెలుసా? ఇప్పుడు మనం హానోక్ లాగా జీవించాలి. మనం మరణాన్ని జయించాలి. ఏం జయించాలా? మరణాన్ని జయించుండి. ఎట్లా జయించుండు? ఇప్పుడు మనం తెలుసుకుంటే మనం రండి, ఆది కాండము 5వ అధ్యాయం. ఆది కాండం 5వ అధ్యాయం. ఆది కాండం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 22వ వచనం. మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను. మరణాన్ని జయించాలంటే హానోకు చేసిన మొదటి పని ఏంటంటే దేవుడితో నడుచుట. దేవుడితో నడుచుట. దేవుడితో నడవటం అంటే ఎట్లా ఉండాలో తెలుసా? దేవుడితో మనం నడవాలంటే దేవుడికి మనకి సంబంధం ఎట్లా ఉండాలి అంటే, ఎట్లాంటి సంబంధం ఉందంట దేవుడికను హానోకు కంటే? ఇప్పుడు మనం చూసుకుందాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ ఉండే నడుచుట. మనం ఒక వ్యక్తితో నడవాలంటే ఆ వ్యక్తి మనకి ఏం ఉండాలా? పరిచయం ఉండాలా. ఆ వ్యక్తితో మనం నడవాలంటే అందరితో నడుస్తూ మనం చూసుకోండి. మన ఊర్లో అయినా, కాలేజీలో అయినా, పని దగ్గర అయినా, పొలంలో అయినా కొంతమందినే మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు? వాళ్ళకు మనం ఎవరు? సహవాసగాడు. ఇప్పుడు హానోకుకి ఎవరు సహవాసగాడు? దేవుడు. ఈరోజు నువ్వు మరణాన్ని ఎవరికి నీ స్నేహితుడు ఎవరై ఉండాలంట? దేవుడు. నీ స్నేహితుడు ఎవరు అంటే చెబుతూ నువ్వు తాగిపోతుండో, తిరిగిపోతుండో, రోడ్లప్పుడు తిరిగే బేవర్స్తుండో చెబుతూ నువ్వు. నేను కూడా చెబుతాను నా ఫ్రెండ్ ఎవరంటే. కానీ హానోకు ఏం చెబుతుండో తెలుసా? నా స్నేహితుడు దేవుడు. చెప్పగలవా నువ్వు? మన స్నేహితుల పేరు చెబితే మనం చెప్పొచ్చు వాడి క్యారెక్టర్ ఏంటో. అర్థమైందా? హానోకు స్నేహితుడు ఎవరంట? దేవుడు. దేవుణ్ణి ఈరోజు నువ్వు స్నేహితుడిగా చేసుకో. దేవునితో నడు. దేవునితో నడవాలంటే ఏం చేయాలి తెలుసా? ముందు మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉండాలంట? యేసుక్రీస్తు వారితో. ఈ సహవాసం ఎట్లాంటిదో తెలుసా? చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం. నేను చదువుతా, వినండి. నేను చదువుతా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. దేవునితో సహవాసం చేసేవాడు దేనిలో నడుస్తాడంట? దేనిలో? ఇప్పుడు హానోకు దేనిలో నడుస్తుండు? వెలుగులో నడుస్తా ఉన్నాడు. ఎవరితో నడుస్తా ఉన్నాడు? దేవునితో వెలుగులో నడుస్తా ఉన్నాడు. మన ఫ్రెండ్స్ తో మనం చీకట్లో ఎన్నిసార్లు నడిచినవో. నడవరాని స్థలాలకి, పోరాని స్థలాలకి, కూర్చోరాని స్థలాలకి. ఏంద్ర వాడి చీకట్లో కూర్చుంటే వాడికి అది ఒక ఆనందం. వాడి ఎలుగులోకి రాడు. వాడి చీకట్లో ఉండి ఎలుగులో ఉండాలని చూస్తాడు. వెలుగులో ఉన్నాడు చీకట్లో ఉన్నాడు చూడలేడు. కానీ
చీకట్లో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడిని చూడగలడు. ఒక దొంగ ఉండంట మా ఊర్లో, నిన్న ఒక దొంగ పడ్డాడంట. ఒక ఆయన పొలం అమ్ముకొని డబ్బులు ఒక 5 లక్షలు ఇంట్లో పెట్టుకున్నాడు. నేను ఎలుగులో ఉండి చీకట్లో ఉన్న వాళ్ళని చూడలే. దొంగలు ఎలుగులో ఉన్నటువంటి ఇతను చూశారంట. గమనించండి కావాలంటే మీరు, కరెక్ట్ కనపడుతున్నాం మనకి. వెలుగులో ఉన్నాడు, కనపడతాడు. దేవునితో నడుస్తా ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో ఎక్కడ నడుస్తుందంట? వెలుగులో నడుస్తా ఉన్నాడు. ఈ వెలుగులో ఉన్నటువంటి దేవుని స్నేహం ఎట్లాంటిదంటే ఇక్కడ దేవుడు చెబుతా ఉన్నాడు. చూడండి 7వ అధ్యాయంలో, మనము అన్యోన్య సహాయమై యుందుము. ఎట్లాంటి సహవాసం అంట? అన్యోన్య సహవాసం. అంటే ఎట్లా ఉండిద్దంటే చూడండి, అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే ఎట్లా ఉండిద్దంటే బైబిల్ గ్రంథంలో చూడండి ఒక మాట రాయబడింది, అది చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న వింతైనది ఏందంట? ఈ సహవాసంలో ఏముందంట? ప్రేమ. ఈ సహవాసంలో ఎలుగుంది. ఈ సహవాసంలో ఏముందంట? ప్రేమ ఉంది. మరి మన స్నేహితుల దగ్గర ఉందా? మాట కొంచెం తేడా వస్తే ప్రేమించు. అందుకే యేసయ్య అంటాడు, ప్రేమించే స్నేహితుడు నేనున్నా. ఏం స్నేహితుడు అంట? ప్రేమించే స్నేహితుడు, వెలుగులో నడిపించే స్నేహితుడు. స్త్రీ చూపు ప్రేమ కంటే అది అధికమైనది. దేవుని ప్రేమ ఎటువంటిదంట? అధికమైనది. అధికమైన ప్రేమ. ఎట్లాంటి ప్రేమ అంట? స్త్రీ చూపు ప్రేమ కంటే. ఏ ప్రేమ? యవనస్తులు అంటారు, ఆ అమ్మాయి నన్ను బాగా ప్రేమించినట్టు నటించింది. ఇక్కడ ప్రేమ ఎట్లాంటిదంట? స్త్రీ చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ. స్త్రీ చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ అంటే ఇక్కడ చూడండి, స్త్రీ అంటే మన తల్లి కావచ్చు, మన చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, మనం ప్రేమిస్తున్నటువంటి ఎవరన్నా ఆడ మనిషి కావచ్చు. స్త్రీ చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. గుర్తెరిగి ఈరోజు హానోకు దేవుడితో నడుస్తుంది. హానోకు వెలుగులో నడుస్తుంది. హానోకు దేవుని ప్రేమ చేత నడుస్తాడు. ఎట్లా అంట? దేవుని ప్రేమ చేత. దేవుని యొక్క సహవాసంలో వెలుగుంది. దేవుని సహవాసంలో ఇంకేముందంట? ఏముంది? ప్రేమ ఉంది. ఏముందంట? ప్రేమ. తర్వాత చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో ఒక మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో చూడండి కలిసిపోయాను. ఏం కలిసిపోతాయి అంట? సహవాసంలో హృదయాలు కలిసిపోవాలా. అది సహవాసం అంటే. వీడు హృదయంలో ఒకటి ఉండిద్ది, వాడి హృదయంలో ఒకటి ఉండిద్ది, వీడి ఆలోచన ఒకటి, వాడి ఆలోచన ఒకటి. అది స్నేహం అంటే ఏందో తెలుసా? మనకి ఏ తలంపు అయితే వచ్చిద్దో మన స్నేహంతో ఉండేవాడు కూడా అదే తలంపు రావాలి.
తత్వం, ఒకటే భావం, ఒకటే ఆలోచన, ఒకటే తలంపు. ఇప్పుడు హానోకు దేవునితో నడుస్తున్నంటే దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంట? దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నాడు. అందుకనే యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైందంట? కలిసిపోయాను. నీ హృదయం నీ స్నేహితులతో కలిసిపోతుందా? కలవదు. మన హృదయాలు మన స్నేహితుల హృదయాలతో ఎప్పటికీ కలవ. భూమి మీద ఉన్నాను. ఎందుకు? మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు, మన వాడి జీవితం వేరు. ఇక్కడ హానోకు దేవునితో నడవడానికి కారణం ఏంటంటే దేవుడితో సహవాసం చేస్తా ఉన్నాడు, దేవునితో వెలుగులో నడుస్తా ఉన్నాడు, దేవుని అధికమైన ప్రేమ పొందినాడు. ఏ ప్రేమ అంట? అధికమైన. మూడోది ఏంటంట? దావీదు హృదయం యోనాతాను హృదయం ఎట్లయితే కలిసిపోయినాయో దేవుని యొక్క హృదయము హానోకు యొక్క హృదయం ఏమైపోయినాయంట? కలిసిపోయినాయి. మన హృదయము దేవునితో కలిసిపోవాలి. ఈ లోకంలో ఎంతో మంది స్నేహితుల ద్వారా పాడైతున్నారు. జాగ్రత్త. నీ స్నేహితుడు ఎవరో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి ప్రేమించు, దేవునితో స్నేహం చేయి, దేవునితో వెలుగులో నడువు, దేవునికి నీ హృదయాన్ని. అప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తే ఎందుకు ఇవన్నీ హానోకు ఎందుకు చేసిండు? ఏం చేయించడానికి? మరణం చేయించాలంటే నువ్వు దేవుడితో స్నేహం చేయి, నువ్వు వెలుగులో నడు, దేవుని ప్రేమను పొందు, నీ హృదయంలో దేవుడికి స్థానమే. ఎవరికి వెళ్ళంటే దేవునికి స్థానం. నీ హృదయంలో దేనికొంది? దేనికొంది? అందుకనే కలిసిపోయాను. ఏం కలిసిపోయింది అంట? హృదయాలు కలిసిపోయి. పెళ్ళైన భార్య భర్తకే గలవు హృదయాలు, స్నేహితులకి అంటగలవుద్ది? చెప్పండి రా. ఎవరు కలవట్లా? పెళ్ళైన భార్య భర్తలకి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వృద్ధి లేని వాళ్ళకే హృదయాలు కలవట్ల. రోడ్ల అమ్మడి తిరిగే మనుషులకి మనకెందుకు కలుస్తాయి హృదయాలు? ఆలోచించరా? కలుస్తాయి అంటారా? ఇంట్లో తల్లిదండ్రులకే కలవట్ల హృదయాలు, మనకేం కలుస్తాయి? అందుకే నేర్చుకో, దేవుని వెలుగులో నడవటం నేర్చుకో, దేవుని ప్రేమ పొందటం నేర్చుకో, మన హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించు. తర్వాత ఏం రాయబడిందంట చూడండి. తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతను ప్రేమించును. అది హృదయాలు కలిస్తే ఏం స్నేహితులంట? ఏం స్నేహితులు? ఏమంటుండే తెలుసా? ఇగో యోనాతాను దావీదుని ఏమన్నాడు? ప్రాణ స్నేహితుడు. యేసయ్య కూడా అదే మాట మాట్లాడుతాడు. చూడండి, యోహాను రాసిన 15వ అధ్యాయం, యోహాను 15వ అధ్యాయం 14 వచ్చు. ఏందంట? నేను నీకు ఆజ్ఞాపించి ఇప్పుడు దేవుడి స్నేహితుడు కావాలంటే నువ్వేం చేయాలా? నువ్వు దేవుడికి స్నేహితుడు కావాలంటే నువ్వు దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు అంటాడు, చూడు, మన ఫ్రెండ్స్ మనం చెప్పింది చేయలేదనుకో, మనం వాడి దగ్గరకు పోతావా? వాడు చెప్పింది మనం చేయలేదనుకో, వాడు మన దగ్గరకు వస్తాడా? మరి దేవుడికి స్నేహితుడిగా నువ్వు ఉండాలంటే దేవుడు చెప్పింది చేయి. దేవుడు చెప్పింది చేయడం కష్టం అని మీరు అనుకుంటారు. కాదు, చాలా తేలిక. దేవుడు చెప్పింది చేయటం యవనస్తులకు చాలా తేలిక. అందుకే ఇక్కడ చెబుతాడు ఏదంట? మీరు నీకు ఆజ్ఞాపించింది చేసిన మీరు నాకు స్నేహితులు అయ్యిందురు. దాని కింద వచ్చును, దాసుడు తన యజమానును చేయుదానని ఎరగడు గనుక దేవుడు ఏమని పిలవాలనుకుంటుండ? యవనస్తుడా, దేవుడే అంటుండు నువ్వు పాపానికి దాసుడు అయ్యి. అది దేవుడు అంటే తెలుసా? నువ్వు పాపానికి దాసుడు కాదురా,
నువ్వు నా స్నేహితుడు కావాలని కోరుకున్నావు. నేను నిన్ను స్నేహితుడా అని పిలవాలనుకుంటున్నాడంటే దేవుడు ఎవరిని పిలవాలనుకుంటున్నాడంట? నా స్నేహితుడా. దేవుడు పిలవాలనుకుంటున్నాడంట. దేవుడు పిలవాలి అనుకుంటే దేవుడు స్నేహం నీతో చేయాలనుకుంటాడు. కానీ నువ్వు దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు చెప్పింది చేయాలంటే మనకేముండాలంట? మనకేముండాలా? చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి ఏముండాలంట? ఇంకొకటి ఏంది? ఏంటిది? విశ్వాసం. ఏముండాలి నీకు? దేవుడు నీ స్నేహితులని నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు మరణాన్ని జయిస్తావు. నువ్వు విశ్వసించు. ప్రభువా, హానోకు నాకెళ్ళి చూడు, ఎవరితో నడవాలా? హానోకు వలె నేను కూడా నీతో. హానోకు అధికమైన ప్రేమ పొందినాడయ్యా. హానోకు హృదయము, దేవుడా నీ హృదయం కలిసిపోయి, దేవుని హృదయం హానోకు హృదయం ఏమైందంట? హానోకు నువ్వు చెప్పింది చేసినాడు. అందుకే తను నువ్వేం చేసినావు? స్నేహితుడా అని పిలుస్తున్నావు. ఎవరిని పిలుస్తున్నట్ట? స్నేహితుడా అని పిలిచినటువంటి ఈ మనిషికి, ఈ హానోకుకి ఏముందంట? విశ్వాసం బట్టి హానోకు విశ్వాసం ఏముంది? రెండోది ఏముందో తెలుసా? మరణాన్ని జయించాలంటే చూడండి, అది కింద లైన్ చదవండి. విశ్వాసం లేకుండా అతన్ని కొనిపోబడ దేవుడికి ఇష్టడే టాపు. ఇక్కడ 3 విషయాలు జాగ్రత్త చదివితే, దేవుడి ప్రకారం నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను స్నేహితుడిగా చేసుకుంటాడు. విశ్వాసమును కలిగి జీవించినప్పుడు దేవుడు నిన్ను స్నేహితుడిగా చేసుకుంటాడు. తర్వాత ఏంటంటే దేవుడు మన యవ్వన కాలంలో మనం దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలంట? దేవుడికి ఇష్టంగా. ఒక యవనస్తుడి కంట పెళ్ళయిందంట. వినండి, పెళ్ళైతే వాళ్ళ ఆవిడికి ఒక కోరిక ఉందండి. ఎప్పుడు వాళ్ళ ఆయన గడ్డంలో ఉంటే ఇష్టం అండి. ఎట్లా ఉంటావు? వాడు సాధలాగా పెంచుకుంటా ఉంటాడు, ఇష్టం. అది పిచ్చి ఇష్టాలు, లోకంలో మనుషులు ఇష్టాలు. రియల్ గా నేను విన్నాను కాబట్టి చదువుతున్నా. వాళ్ళ ఆయన గడ్డం చేసుకుంటే బాగోడంట. ఆమె ఇష్టం చూడండి. విచిత్రమైన కోరికలు లోకంలో మనుషులకి ఏం కోరికలు అంట? విచిత్రమైన కోరికలు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం అట్లాంటిది కాదు. దేవుడు తర్వాత ఏంటిది? దేవుడు అధికమైన ప్రేమ మనం పొందాలనుకుంటాడు. మన హృదయం దేవుని హృదయంతో కలవాలనుకుంటాడు. దేవుడు చెప్పింది మనం చేయాలనుకుంటా ఉన్నాడు. విశ్వాసిగా బ్రతుకు. తర్వాత దేవుడికి ఇష్టంగా బ్రతకాలనుకుంటాడు. హానోకు మరణాన్ని జయించడానికి కారణం ఏంటంటే ఈ కారణాలు అన్నీ ఉన్నాయి. దేవుడికి ఇష్టంగా బ్రతుకు. ఈరోజు తీర్మానం, ప్రభువా నీకు ఇష్టంగా నేను బ్రతుకుతా. లోకంలో నువ్వు ఎవరి ఇష్టాల ప్రకారం జీవిస్తున్నావు అది నీకు. ఎవరి ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నావు, ఎవరి ఇష్ట ప్రకారం జీవిస్తున్నావు. ఆ షర్ట్లు నువ్వు బాగు, నాకు నచ్చలేదు. నేను చెప్తా, ఒక కలర్ అది వేసుకో, అది కొనుక్కో. ఏంటంటే ఆ షర్ట్లో నువ్వు నాకు బాగలే, ఇంకో షర్ట్ ఉంది చూడు, ఆ కలర్ కొనుక్కో. అవసరమైతే నేను ఫోన్పే చేస్తాలే, లేదా గూగుల్ పే చేస్తాలే, పేటిఎంలో పంపిస్తాలే. ఫ్లిప్కార్టా, అమెజానా, వాటిలో కూడా పంపిస్తా. అర్థమైందా? ఎవరి ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నాం. ఏదంట? ఎవరు ఇష్ట ప్రకారం. తర్వాత చూడండి, దాంతో పాటు ఇంకొక మాట ఉంది. సాక్ష్యం పొందెను. ఏం పొందిన?
సాక్ష్యం. విశ్వాసకి సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఏమంటారా? సాక్ష్యం. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే శిష్యులతో, మీరు యోదయలోను సమరయలను భూదిగంతల వరకు మీరు ఎట్లా ఉండాలంట? సాక్షులుగా. మనకు అట్లా కదా, రివర్స్ వస్తా ఉంటుంది. బయట నుంచి సాక్ష్యం వస్తా ఉంటుంది, దీంట్లో ఉండదు సాక్ష్యం. మనకి బయట వాళ్ళు అంటారు అసలు బిబ్బాయి మంచివాడమ్మా. మేము 8th క్లాస్ చదువుకునేటప్పుడు ఏం చేసినంటే, మా మామ లారీ వేసుకుని అటు తిరుగుతా ఉన్నాడు, క్రోజూరికాను కోలూరికి విసిగి తీసుకొని. నా పక్కన వాడు వచ్చిండు, అంకుల్ మీ వాడు మామూలు చదవట్లేదు అంకుల్, ఆయన 50 రూపాయలు తీసి ఇచ్చిండు. ఏమైంది? మీ వాడు మామూలుగా అంటే మా వాడు మా స్కూల్ టాపర్ అనుకున్నారు. మనకి సాక్ష్యాలు ఎటు నుంచి వస్తాయి? బయట నుంచి, సైతాన్ నుంచి సాక్ష్యాలు వస్తాయి. ఇంట్లో ఉండదు సాక్ష్యం. మనకి ఇంట్లో పోయి అడుగు కూర్చోనమ్మా, నీ కొడుకు ఏం చేస్తాం వాడన్నా, నీకు ఇంత పొడుగు డైరీ రా, మన గురించి సాక్ష్యం చెప్పండి. ఏం రాస్తారు? ఎంతలా డైరీ రాస్తారు, సరిపోదు. ఈ బైబిల్ అన్నా యేసయ్య గురించి రాయడానికి సరిపోయింది, కానీ మనకి ఇది ఎంతది కూడా సరిపోదు అనమాట మన సాక్ష్యం గురించి. ఆనోకేం పొందినంట? సాక్ష్యం. సాక్ష్యం పొందింది కాబట్టి దేవుడితో నడవగలిగిండు. ఈరోజు నువ్వు దేవుడితో నడవాలని ఆశ ఉందని వింటున్నారా? దేవుడితో నడవాలని ఆశ ఉందా లేదా? దేవుడితో ఉంటే దేవుడు స్నేహాన్ని కోరు. తండ్రితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తుతోనూ మన సహవాసం ఉండాలి. మనం వెలుగులో నడవాలి. ఆయన ప్రేమను, స్త్రీ చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ పొందిందంట ఈ స్నేహితుడు. తర్వాత ఏంటంట? ఆ స్నేహితుడి యొక్క హృదయాలు ఏమైనాయంట? కలిసిపోయి. మన హృదయం దేవుడితో కలిసిపోవాలి, ఆయన హృదయం. తర్వాత దేవుడు మన స్నేహితులని పిలిచి ఆయనతో మనం నడవాలంటే ఆయన అంటాడు, నా ఆజ్ఞ ప్రకారం చెయ్యి. ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞ ప్రకారం మనం చేయాలి. నీకు విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టంగా బతుకుతూ, దేవుడికి ఇష్టంగా నువ్వు బ్రతికితే నీకు సాక్ష్యం ఉండింది. దేవుడికి విశ్వాసం ఉండి దేవుడికి ఇష్టంగా బ్రతికితే దేవుడు మనల్ని మంచి సాక్షులుగా వాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది యవనస్తులు సాక్ష్యం, వాళ్ళ సాక్ష్యం ఏంటంటే రోమాల పైకి లెగుతాయి, వాళ్ళు నిక్కర పొడిచిద్ది. మరి వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు యవనస్తులే, మనం యవనస్తులమే. ఈరోజు తీర్మానం చేసి, ప్రభా నేను నీతో నడవాలి, నేను నీతో సహవాసం చేయాలి, నీ వెలుగులో నడవాలయ్యా, నీ ప్రేమను పొందాలయ్యా, నా హృదయం నీ హృదయంతో కలవాలయ్యా, నీ మాట నేను వినాలేసయ్యా, నేను మంచి విశ్వాసిగా బ్రతకాలి, నీకు ఇష్టంగా బ్రతకాలి, మంచి సాక్ష్యం పొందాల. సాక్ష్యం పొంది సాక్ష్యం ఇప్పుడు చదువుకున్నాం. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత ఏంటంట? దేవుడు తీసుకొని పోయినాడు. చనిపోలా, తీసుకొని పోయినాడు. దొంగతనం చేసినట్టు రా అంటానికి మనం ఇచ్చిన దానికి తేడా ఉంటుంది. మనం ఇచ్చేది వేరు, దొంగతనం వేరు. చనిపోవటం వేరు, తీసుకొని పోవటం వేరు. బ్రతికే ఉన్నాడు సజీవుడిగా. ఆయన మరణాన్ని జయించిన ఆ అనుభవం ఎవరిదో తెలుసా? అనుభవం ఎవరిదంట? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. నీ విజయం ఎక్కడ? ఏంది? సరిగ్గా చదవండి. తప్పు చదువుతున్నారు. ఓ మరణమా నీ విజయం అక్కడ. మళ్ళీ చదువు.
ఆ? అదే ఉంది. సరే, మరణం గురించి చదువుతుంది కదా. ఈ విజయం ఎక్కడ? దేనికి సవాలు ఇస్తుండు? దేనికి సవాలు ఇసిరేది? సవాలు ఏ రా కరోనా రా చూసుకుందాం రా రండి మరి కరోనా రా నేను మరణాన్ని జయిస్తా రా కరోనా నా దగ్గరికి రా దేవుడు శీఘ్రముగా సాతాన్ని మీ పాదముల కింద చితకదొక్కించాలంటే, మీరు మరణాన్ని జయించాలంటే హానోకు వలె జీవించాలి. హానోకు వలె సాక్ష్యం కలిగి ఉండాలి. హానోకు వలె దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. దేవుడి మాట వినాలా. మన హృదయం దేవుడితో కలిసిపోవాలా. గుర్తుంచుకోండి, మీరు మరణాన్ని జయించాలి, సాతానుని జయించాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం అడుగు, ప్రభువుని అడుగు. నేను సాక్ష్యంగా బ్రతకాలయ్యా. నా ఇంట్లో సాక్ష్యంగా ఉండాలి, నా ఊర్లో సాక్ష్యంగా ఉండాలి, బయట సాక్ష్యంగా ఉండాలా. తీసుకో తీర్మానం, ప్రభువుని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు అనుకుండొచ్చు, నేనేం సాక్ష్యం తీసుకునేది, నాకేం తెలుసా? అనుకో. యాకోబు తండ్రి దేవుడు, దిగులు పడద్దు, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తా, నేను నిన్ను ఆదుకుంటా, నేను నీకు తోడై ఉంటా, నువ్వు తీర్మానం చేసుకో, నడువు ముందుకు, అంతే అంటే ఏసై అంటే అన్నమాట. మనం ఎవరు? ఏసై పెట్టినాం, అవునా? మనం ఎవరు? సమాధానికి వెళ్ళాలి, సాతాన్ని జయించాలి. మనం మరణాన్ని జయించాలంటే హానోకు వలె ఎవరితో నడాలంట? రేపు ఉదయం తెలిసింది. ఈరోజు తీర్మానం చేసుకుంటారుగా, రేపు ఉదయం తెలిసింది నడిచేది. కొంతమంది యవనస్తులు ఆవేశంతో తీసుకుంటే, ప్రభువా నన్ను వాడుకో, నన్ను వాడుకోండి. అరే బక్కడి తీసిపోయి సాంబార్ పోయారంటే, నేను ఎందుకు పోతా? సాంబార్ పోయారా అంటే, నేను ఎందుకు పోతా అంటూ ప్రభుత్వం ఏమంటున్నావు నువ్వు? నన్ను వాడుకో అంటే ఏంది నిన్ను వాడుకునే అంటే ప్రభు నీకు చెప్పడం అర్థమైందా? వాక్యం ద్వారా, సేవకుల ద్వారా నీతో మాట్లాడు, గుర్తెరుగు, తెలుసుకో. మన ఆశీర్వాదం కోసం, మన కుటుంబాల నెమ్మది కోసం తెలుసుకో. దేవుడు రాడు, చూసి బ్రతికిన నరుడు లేడు భూమి మీద. దేవుడు వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని విశ్వసించు, వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుందావా? కళ్ళు మూసుకోండి, మోకరించండి, ఎవరు కదలదు. ఇప్పుడు విన్నారు కదా వాక్యం, తీర్మానం చేసుకో, ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను సాక్షిగా వాడు, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేయ, నీతో నేను నడవాలయ్యా, విశ్వాసంతో బ్రతకాలయ్యా, నా హృదయంలోనికి నువ్వు రాయేస్తాయి. నా పాప జీవితం, పాత జీవితం, రోత జీవితం, ఇప్పుడున్నటువంటి ఆ దౌర్భాగ్యమైన జీవితం నాకు ఉద్దేశయ్యా అని నువ్వు తీర్మానం చేసుకో.